మై ఛానల్ నేమ్ ఇస్ సంతోష్ ఛానల్. నేను నిన్నదాకా కూడా చాలా వీడియోస్ చేసి అవి వేరే ఫోన్ ఇవి వేరే ఫోన్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే షర్బత్. దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒకటి చక్కెర, ఉప్పు, నీళ్ళు, నిమ్మపండు, నిమ్మ పండ్లైన కాయలను ఓకే కొంచెం మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఇందులో మనం ఇలా వాటర్ అయితే పోర్ చేసుకోవాలి. వేసాం కదా. ఇప్పుడు మనము కొద్దిగా చక్కెరని వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్, చక్కెర చెప్పాలి. చక్కెర ఇష్టమంతా తీసుకోవాలి. మాకైతే కొంచెం ఎక్కువ తింటాం, స్వీట్ అంటే మాకు ఫుల్ ఇష్టం కాబట్టి ఓకేనా. చాలు. ఇప్పుడు మనం చక్కెర అయితే వేసాం కదా, ఒక 5 minutes కలుపుదాం, చూద్దాం ఎలా వద్దు. దాని తర్వాత లెమన్ వేసుకుందాం. ఫస్ట్ అయితే లెమన్ వేద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఇది ఉంటే మాత్రం పెట్టండి, లేదంటే లేదు. దాని తర్వాత కూడా మీ ఇష్టం, పిండుకుంటే పిండుకోవచ్చు. మనం లెమన్ అయితే వెండేసుకుంటున్నాం కదా, చూడండి. అలా పెట్టి వెండొచ్చువా? అస్సలేదా? ఒక లెమన్ అయితే అయిపోయింది, ఇంకా లెమన్ దాన్ని గట్టి కొట్టాలి. అట్లా పెట్టద్దు, వేరేలాగా పెట్టాలి. ఇట్లా పెట్టాలి, ఇలా 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 కూడా కాదు, అలా. ఇందులో గింజలు ఉంటే తీసేసుకోండి, మళ్ళీ గొంతులో తగ్గుతుంది. స్వీట్ షర్బత్. ఇందులో గింజలు పడితే తొందర తీసుకోండి. స్టార్ట్. ఫుల్ గింజలు వచ్చేసాయి నిమ్మకాయలు అయితే, అందుకని నిమ్మకాయలు తొందర తీసేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంత సాల్ట్ తీసుకోండి. లిటిల్ షేక్ మిక్సీ అగైన్ మిక్స్. ఇంకొన్ని నీళ్ళు పోయండి. టేస్ట్ చూసాక పోదాం. టేస్ట్ చూడండి, టేస్ట్ చూసాక పోదాం. పోద్దాం. టేస్ట్ మస్తు అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే మనం టేస్ట్ చేద్దాం దీన్ని ఎలా ఉందో. ఏదో ఒకసారి మన అన్నయ్య చూస్తాడు టేస్ట్ ని. సూపర్ ఉంది, కానీ కొన్ని నీళ్ళు కోసం బాగుంటుంది. కానీ మనం తీయగా పుల్లగా మాత్రమే ఉంచుకోవాలి, ఎక్కువ అలా చేయడద్దు. ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం దీన్ని. ఒకవేళ వస్తే రావచ్చు కదా, ఎంతో కొంచెం వస్తుంది. చూడండి కొద్దిగా నేను వస్తున్నాను. ఇది గట్టిగా మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇంకొంచెం చక్కెర అయితే, షుగర్ ఇన్ ఇంగ్లీష్, మన తెలుగులో ఏమో చక్కెర అంటాం. ఇప్పుడు వేయొద్దంటే కొద్దిగా. చూడండి. తర్వాత మనం అందరం టేస్ట్ చేద్దాం, ఓకేనా. మన ఫ్యామిలీ మొత్తం మీరు కూడా ఇట్లాంటి ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో బాగా తీయగా మంచిగా కూల్ వాటర్తో చేసుకోండి. మా దగ్గర కూల్ వాటర్ ఎక్కువ వాడరు కాబట్టి మేము మంచి వాటర్తో చేసుకుంటున్నాం. కాబట్టి మంచిగా కలపండి దీన్ని. షుగర్ అస్సలు ఉండద్దు, బాగుంటుంది.
ఒకసారి కిందికి ఇట్లా మస్తు కిందికి ఉంటుంది షుగర్ అది మొత్తం కలుపుకోవాలి. కొంచెం మళ్ళీ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా బాగుంది. ఒక్కసారి పట్టుకో. హాయ్, ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ఇది, ఓకేనా? మీకు కూడా నచ్చుతుంది కావచ్చు కదా. ఇప్పుడు మన అబ్బాయి కూడా కప్పు తెచ్చుకున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. తాగుతాడో తాగడు. బాగుంటుందని చెప్తాడు కావచ్చు, నాకు తెలిసి. పట్టుకో. వావ్, వెరీ నైస్. చూడండి, మన అబ్బాయి అయితే ఫుల్ నైస్ అని చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఇట్లాంటి ఖచ్చితంగా ట్రైయింగ్ చేయాలి, ఓకేనా? చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, వాటర్ పోసుకోవాలి. మీ ఇష్టం ఉన్నంత. చక్కెర దానికి సరిపోయేంత వేసుకోవాలి. నిమ్మకాయను కూడా ఒకటే వాడాలి, మీ ఇష్టం. మేము ఒకటే వేసుకున్నాం వాటర్. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేయాలి. దాని తర్వాత టేస్ట్ బాగానే ఉంది, సాల్ట్ ఏమొద్దు. ఇప్పుడైతే బాయ్. మరి మన షర్బత్ అయితే అయిపోయింది. ఇంకా మనం అందరం ఎట్లుందో చూద్దాం. చలో, కప్స్లలో పోసి ఒకటే కప్ ఇలా పోయి అన్న ఇది పట్టుకో, ఇది కప్పు పట్టుకో, అందరికి వేసుకుంటాం. వెళ్దాం. ఫస్ట్ అయితే పోయి చూడండి మా నాన్నమ్మ ఎట్లుందో. ఒకసారి మంచిగా ఎట్లుందో చెప్పు. ఎట్లుంది చెప్పు. నెక్స్ట్ మా అత్తమ్మ దగ్గర లోపలికి వెళ్దాం. లోపల కడ గిరాకచ్చాది. ఓకే, అక్కడ సైడ్ వెళ్దామా? ఒక పక్క అక్కడ రూమ్లో కొంచెం టేస్ట్ చేయండి. అందరికి చెప్పాలి. ఎట్లుంది చెప్పు. చెప్పు మమ్మీ ఫోన్. సూపర్, ఎక్సలెంట్, వావ్. అలాగే టీచే ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.